వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. కొన్ని విషయాల్లో మనం ఎంతలా పప్పులో కాలేస్తూ ఉంటామంటే చాలా అన్నమాట. నెత్తిని పెట్టుకోవాల్సిన దాన్నేమో కింద పడేస్తాం, కింద ఉంచాల్సిన దాన్నేమో నెత్తిని పెట్టుకుంటూ ఉంటాము. దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వము, దేనికి విలువ ఇవ్వనవసరం లేదో దానికి విలువిస్తూ ఉంటాము. అంటే మనుషులం కదా, అంత తొందరగా మనము బురిడి కొట్టేస్తూ ఉంటాం అనమాట ఏ విషయంలో అయినా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే అద్దము, వజ్రము ఈ రెండిటికి ఖరీదులో ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం. అంటే అద్దం విలువ ఎన్నో కోట్ల కన్నా కూడా తక్కువ కదా. ఎన్నో లక్షలు పెట్టో, కోట్లు పెట్టో, వేల పెట్టో నువ్వు కొంటుంటావు డైమండ్స్ అనే వజ్రాన్ని. దానికన్నా చాలా 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 తక్కువ విలువ అద్దంది. కానీ అంత పెద్ద విలువైన వజ్రం నువ్వు పెట్టుకున్నా కానీ నువ్వు ఎంత బాగా అలంకరించుకున్నావు, అది నీకు ఎంత బాగా సెట్ అయింది అని చూడటానికి నువ్వేం చూస్తావు? అద్దాన్నే చూస్తావు. చూడండి, ఎంత తక్కువ ఖరీదైనా ఎంత విలువైందో. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, మనం విలువైన వాటిని మన పక్కనే ఉన్నా, మనతోనే ఉన్నా వాటిని విలువ తక్కువ అన్నట్టుగా తీసి పడేస్తూ ఉంటాము. ఏవైతే విలువ ఇచ్చినా ఇకపోయినా పర్లేదంటామో వాటిని నెత్తిని పెట్టుకుని ఊరేగుతూ ఉంటాం అనమాట. అందుకు చెప్తున్నాను. అంటే మన చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా వాళ్ళకి ఏమీ లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, చదువు కూడా కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఉండాల్సిన సంస్కారం వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాల్సిన విలువ ఒక మనిషికి వాళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా ఒక బంధానికి ఎంతవరకు అయితే న్యాయం చేయాలో ఆ న్యాయం చేసే నిబద్ధత వాళ్ళకు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంత, వీళ్ళ బతికెంత అన్నట్టుగా చూస్తూ ఉంటాం. అందరూ కాదు, కొందరు. కానీ అది ఎంత విలువైంది అనేది నీకు అర్థం కాదనమాట. అది దక్కించుకున్న వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది. కానీ నువ్వేమనుకుంటావు? ఎంతో విలువైన వజ్రము, ఎంతో గొప్పది అని చెప్పేసి పై మెరుగులు, డబ్బున్నోళ్ళు, లేదంటే అందం ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా చెడ్డ అలవాట్లు ఉన్నా కానీ ఆ టైంకి నిన్ను బురుడి కొట్టించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేష్టలతో కానీ అబద్ధాలు చెప్తూ పదే పదే పొగుడుతూ నీ దగ్గర నిజాన్ని దాచిపెడుతూ నువ్వేం చేసినా కరెక్టే అని చెప్పేసి నీ భజన పాడుతూ ఎవరైతే నీ చుట్టూ తిరుగుతుంటారో వాళ్ళు గొప్పగా కనిపిస్తారనమాట నీకు. కానీ వాళ్ళ విలువ ఎక్కువ అంటారా? ఇలా నీ చుట్టూనే, నీ దగ్గరలోనే, నీ చుట్టుపక్కలే ఉండి ఇంతలాగా నిబద్ధతగా ఉండే వాళ్ళు విలువై ఉంటారా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోండి మీరే. ఎందుకు అంటే ఇప్పుడున్న సమాజంలో మనం చేస్తున్న పెద్ద తప్పదే. ఏంటంటే ఒక చిన్న ఎదురుగా ఒక 4 మాటలు చెప్పేసి 4 గిఫ్ట్లు ఏదో ఇచ్చేయంగానే అరే వీళ్ళు సూపర్ రా, వీళ్ళు ఎంత విలువిస్తారా, ఫ్రెండ్షిప్కి ఎంత విలువిస్తారా, ఇంకా ఫ్రెండ్స్గానే ఇలా ఉన్నారంటే ఇంకా మన జీవితంలోకి వస్తే ఎంత బాగా చూసుకుంటారని అట్లా సినిమాలు చూసో లేదంటే సోషల్ మీడియా ప్రభావం కానివ్వండి ఏదైనా కానీ అలా ఒక ఇమాజినేషన్లో, ఒక ఊహల్లో బతికేస్తున్నారే కానీ రియాలిటీని చూసుకోవట్లేదు. రియాలిటీకి దగ్గరగా ఎవరు ఉండట్లేదు అనమాట. కాబట్టి ఇంతలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ లైఫ్లో ఏదైనా ఆ సెలెక్ట్ చేసుకోవడం దగ్గరనే అంత ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇక దానికి సెలెక్ట్ చేసుకోవడం అంటే అదేమన్నా వస్తువా, అదేమన్నా వ్యాపారమా చూసుకోవడానికి అని అంటే, మరి చిన్న వస్తువు దగ్గర నుంచి ఏదైనా నీ ఇంట్లో ఉండేది కానీ నువ్వు వాడేది కానీ అంత జాగ్రత్తగా నాకు ఫిట్ అయిందా లేదా, లేదంటే నాకు మంచిగా ఉంటుందా లేదా అని చూసుకునే నువ్వు జీవితకాలం, నీ లైఫ్ లాంగ్ నీతో ఉండే ఫ్రెండ్ కానివ్వు, నీతో ఉండే పార్ట్నర్ కానివ్వు, ఎవరైనా కానీ ఏ విధంగా నాతో ఉంటారో వీళ్ళతో నేను లైఫ్ లాంగ్ ఉండగలుగుతానా లేదా అంత మాత్రం టైం వెచ్చించి చూసుకోలేరా చెప్పండి? ఆ హడావుడి ఎందుకు? లైఫ్ లాంగ్ ఒక లైఫ్కి సంబంధించిన డెసిషన్ తీసుకునేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండే అనేటువంటి ఆలోచన మనకే కదా ఉండాలి. అదేంటి అద్దం దగ్గర నుంచి వెళ్ళి ఏదో జీవితం అనేసి చెప్తున్నా అనుకోవద్దు. అంటే మనము విలువ లేని వాటికి ఎంత విలువ ఇస్తామో, విలువ ఉన్న వాటిని ఎంత తక్కువగా చేస్తామో అన్నదానికే ఇదంతా మాట్లాడుతున్నాను అనమాట. అర్థమైంది అనుకోండి. నేను ఇప్పటికైనా నా పరిధిలో నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరీ ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పొచ్చు కానీ వీడియో మరీ లెంతీ అయిపోతుందని ఒక్కొక్కటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో కంప్లీట్ చేస్తున్నాను.
ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోతూ మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చాయి.